రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఇక సాయంత్రం 7:40 మెస్సీతో కలిసి రాహుల్ రేవంత్ ఉప్పల్ స్టేడియం కు వెళ్తారు. రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఇక సాయంత్రం 7:40 సమయంలో మెస్సీతో కలిసి రాహుల్ రేవంత్ ఉప్పల్ స్టేడియం కు వెళ్తారు. రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఇక సాయంత్రం 7:40 సమయంలో మెస్సీతో కలిసి రాహుల్ రేవంత్ ఉప్పల్ స్టేడియం కు వెళ్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ అగ్రనేత రాయబరేలీ ఎంపీ రాహుల్ గాంధీ కొద్దిసేపు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ లో ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్య నేతలు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర మంత్రులు, మిగిలిన నేతలందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ పలికారు. అక్కడి నుంచి ఆయన రేవంత్ అంటే ప్రస్తుతం అక్కడి నుంచి తర్వాత నేరుగా హోటల్కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన స్టేడియంకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనకు తెలిసిందే, ఈ రోజు మెస్సీ ఎవరైతే ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఉన్నారో ఆయన ఈవెంట్ ఆయన ఫుట్బాల్ గేమ్ అంటే గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 2025 టూర్ లో భాగంగా ఆయన ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కోల్కతా నుంచి హైదరాబాద్ రాబోతున్నారు. ఆ మ్యాచ్ ని తిలకించేందుకు రాహుల్ గాంధీ కూడా ఈరోజు రాబోతున్నారు. అంటే రేవంత్ అంటే తెలంగాణ 11 టీం రేవంత్ 11 అదేవిధంగా మెస్సీ ఇందులో 2 జట్లుగా విడిపోయి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఉప్పల్ స్టేడియం వేదిక మ్యాచ్ ని తిలకించేందుకు ఆయన రాహుల్ గాంధీ రావడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ముందైతే ఈ మ్యాచ్ కి సంబంధించినటువంటి హడావుడి అయిపోయిన తర్వాత మేబీ ఆ పార్టీ నేతలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. కొన్ని ఏదైనా సజెషన్స్, సలహాలు, సూచనలు కూడా పార్టీ శ్రేణికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపలనే పార్టీ కీలక నేతలతో ఒకసారి భేటీ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డితో పాటుగా రాహుల్ గాంధీ కూడా ఇద్దరు కూడా ఫుట్బాల్ అంటే చాలా అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. సో అందువల్ల ఇద్దరు కూడా ఈ మ్యాచ్ గురించి పర్టికులర్గా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటం కోసం ముందుగానే షెడ్యూల్ చేసుకున్నారు. కాబట్టి ఆ విషయాన్ని అప్పటికే అంటే రాహుల్ గాంధీకి 2-3 వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా తెలిసింది. మ్యాచ్ మీద ఖచ్చితంగా మెస్సీ తో పాటుగా తమ జట్టు తెలంగాణ జట్టు ఏదైతే ఆడబోతుందో ఫ్రెండ్లీ మ్యాచ్, ఆ మ్యాచ్ ని తొలగించేందుకు రావాలని చెప్పేసి ఆయన గౌరవప్రదంగా ఆహ్వానించారు. ఆ నేపథ్యంలో ఆయన రాహుల్ గాంధీ హైదరాబాద్ రావడం జరిగింది. సాయంత్రం 7 గంటలకి ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతుంది. మెస్సీ ఒకవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు ఉండబోతూ ఉన్నారు. సో ఈ మ్యాచ్ ని తొలగించిన రాహుల్ గాంధీ వచ్చారు. సో ఓవరాల్ గా ఏంటంటే ఒక కాంగ్రెస్, ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న స్టేట్లు చాలా సంఖ్యలో వేలంగా లెక్కేసి 3-4 లోపులోనే ఉన్నాయి. అందులో తెలంగాణ కొంత బలంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయం. సో ఆబ్వియస్ గా ఈ రాష్ట్రంలో ఇటువంటి ఈవెంట్ ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టార్, ఒక లెజెండ్ వస్తున్న నేపథ్యంలో అందులో గవర్నమెంట్ తో ఇన్వాల్వ్ అయ్యి ఒక గేమ్ ఆడేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన కొంత కాంగ్రెస్ లీడ్ చేసే వ్యక్తి కొంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఆబ్వియస్ గా ఈ రోజు జరగబోయే మ్యాచ్ కావచ్చు, లేదంటే ఆయన ఇక్కడ హైదరాబాద్ రావడం, అటువైపు నుంచి మెస్సీ రావటం, అర్జెంటీనా నుంచి మెస్సీ రావటం, ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆయన ఆ మ్యాచ్ చూడటం, ఆయనతో రేవంత్ రెడ్డి అటువైపు మ్యాచ్ చూడటానికి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ రావటం, ఇదంతా కూడా అంటే ఆ పార్టీ శ్రేణిలో కొంత జోష్ తీసుకొచ్చేలాగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అంటే ఈ మ్యాచ్ కి ముందు మేబీ ఆ హోటల్లో లేదంటేనేమో పార్టీ ఆఫీస్ లో కీలక నేతలతో భేటీ అవుతారు. ఆ తర్వాత మ్యాచ్ అనంతరం కూడా కొంత చర్చించి పార్టీలతో చర్చించి ఏదైనా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్. రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఇక సాయంత్రం 7:40 సమయంలో మెస్సీతో కలిసి రాహుల్ రేవంత్ ఉప్పల్ స్టేడియం కు వెళ్తారు.